అబార్షన్లు చేయకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో లేడీ డాక్టర్కు అత్తారింట్లో హుకుమంట. గర్భస్రావాలు చేయడం ఇష్టం లేక పుట్టింటికి పోయిందంట. చూసుకో ఎట్లుందో కథ. అతను ఆర్ఎంపీ డాక్టర్. ఓ గ్రామంలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. కొడుకును డాక్టర్ చేయాలనుకున్నా కాలం కలిసి రాలేదు. వేరే దారి లేక ఫార్మసీ వరకు చదివించాడు. తన టార్గెట్ కోసం డాక్టర్ కోడల్ని ఇంటికి తెచ్చుకున్నాడు. కోడలితో అబార్షన్ దందకు తెరలేపాడు. తన గ్రామంతో పాటు పక్క జిల్లాల్లోని మరో క్లినిక్ ప్రారంభించి భారీ సంపాదనకు స్కెచ్ వేశాడు. సో ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఆ కొడుకుని డాక్టర్ చేయాలనుకుండు. అంటే ఏదో సేవ చేద్దామనో లేకపోతే ఏదో కాదు, అంటే వైద్య రంగానికి ఒక వన్నె తెద్దామని కాదు. సో పైసలు సంపాదించడానికి. సో కొడుకు చదవకపోయే వరకల్లా సో డాక్టర్ కోడల్ని ఇంటికి తెచ్చుకున్నట్ట. తెచ్చుకొని ఏం చేపిస్తుండో సో ఇట్లా అబార్షన్లు చేయమని చెప్తున్నట్ట. రాజీ పడలేక ఎదురు తిరగలేక 2 చోట్ల డైలీ ఎన్ని అబార్షన్లు చేయాలని డాక్టర్ కోడలికి ఆర్ఎంపీ మామ టార్గెట్ నిర్ణయించిందట. మార్కెటింగ్ చేస్తుంది. ప్రతిరోజు భ్రూణ హత్యలు చేయడం పాపమని గుర్తించిన కోడలు అబార్షన్లకు నిరాకరించింది. అబార్షన్లను చేయకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని మామ హుకుం జారీ చేశాడు. భర్తతో పాటు మిగతా కుటుంబ సభ్యులు అదే పట్టు పడడంతో రాజీ పడలేక ఎదురు తిరగలేక డాక్టర్ పుట్టింటికి వెళ్ళిపోయిందంట. చూసుకో, ఆ ఇంట్లో ఉన్నది మనుషుల గాడిదల. ఆ మామ ఎవడైతే ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నాడో, నువ్వు కూడా ఒక తల్లికి పుట్టినావు కదా. సో నీలాగానే నీ తండ్రి కూడా ఆలోచించుంటే అసలు నువ్వు భూమి మీదకి వచ్చేవానివా? అదిగాక పిల్లలు లేక ఎంతోమంది ఏడుస్తుంటే ఈ అబార్షన్లు చేసుడేంది? పోనీ నీకంటే బుద్ధి లేదు. ఆ ఇంట్లో డాక్టర్కి అత్తగా ఉన్న ఆమె ఏం చేస్తుంది, భర్తగా ఉన్న వాడేం చేస్తుండు? ఏమైనా తెలివి ఉండాలి కదా. అబార్షన్లు చేసుడేంది? దందన ఇది. సో దీనిపైన కఠినంగా సీఎం రేవంత్ రెడ్డి గారు, తర్వాత సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాలి. డాక్టర్ పుట్టింటికి వెళ్ళిపోయి 6 నెలలుగా తల్లింట్లోనే కాలం గడిపింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలంలోని ఓ కుగ్రామంలో ఈ అమానుష ఘటన నిరాటకంగా సాగినప్పటికీ అబార్షన్లు నిరాకరించిన కోడలు మాత్రము తన కాపురాన్ని నిలబెట్టుకోలేకపోయిందంట. పాపం ఏంటంటే సో ఇది చేయడం తప్పు అని చెప్పి అటు భర్త చెప్పినా విననట్టుండు. ఇక మామనేమో ఒక పట్టు పట్టిండు, కుటుంబ సభ్యులంతా పట్టు పట్టినట ఖచ్చితంగా అబార్షన్ చేయాలని చెప్పి. సో ఆమెకు గత్యంతరం లేక ఇల్లు విడిచి వెళ్ళిపోయిందంట పాపం వైద్యురాలు.